యేసు ప్రభునామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకాయ వందనాలు, యేసయ్యా నీ కృపకాయ వందనాలు. ఇంతవరకు స్తుతించడానికి, ఆరాధన చేయటానికి నీ సన్నిధితో మమ్మలను నింపినందుకు, పరిశుద్ధాత్మతోడు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఆటంకాలను, బంధకాలను యేసునామములో తెంచివేస్తూ, క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి ఆశీర్వాదము కొరకు, పునరుత్థానపు శక్తి కొరకు యేసు ప్రభు శక్తిగల నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, నేటి అంశము యెహోవా ఉపదేశము, ది ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఉపదేశము. నేటి ప్రశ్నలు: యెహోవా ఉపదేశము అంటే ఏమిటి? యెహోవా ఉపదేశములో ఏమి ఉన్నది? యెహోవా ఉపదేశము అంగీకరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాట్ ఈస్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్? వాట్ ఆర్ ది స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వెన్ వీ యాక్సెప్ట్ His precepts? పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యం. నేటి వాగ్దానము కీర్తన 19:8. Psalms 19 verse 8 is a word, a promise from the throne of grace. The statutes of the Lord are right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. Praise be to Jesus. కీర్తన 19:8. పరిశుద్ధ గ్రంథము తెరిచి విశ్వాసముతో ప్రతి ఒక్కరూ కూడా పలకవలసిందిగా కోరుతున్నాను. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా ఉపదేశము అంటే ఏమిటి? దేవుని యొక్క ఉపదేశము అంటే దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని ఆజ్ఞ. దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఉపదేశము ఉన్నది. దేవుని యొక్క మాటలో దేవుని యొక్క ఉపదేశము ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞలలో దేవుని యొక్క ఉపదేశము ఉన్నది. కాబట్టి ఏం కలుగుతుంది? అవి హృదయమును సంతోషపరచును. మానవుడి యొక్క జీవితానికి సంతోషాన్ని కలుగజేసేది ఏమిటి? ఈ లోకములో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. ఈ లోకములో ఎన్ని ఉన్నా, మానవుడు ఏమి కలిగి ఉన్నా, అవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందాన్ని, తాత్కాలికమైన శరీరానుసారమైన, ఈ లోకానుసారమైన సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. అయితే శాశ్వతమైన సంతోషాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని మానవుడు పొందుకునేది యెహోవా ఉపదేశము వలన, యెహోవా ఉపదేశము ద్వారా. మానవుడి యొక్క హృదయానికి ఆనందము కలుగుతుంది, మానవుడి యొక్క హృదయానికి సంతోషము కలుగుతుంది. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. యెహోవా ఉపదేశము అంటే దేవుని మాట, దేవుని ఆలోచన, దేవుని ఆజ్ఞ అన్నీ కూడా దేవుని యొక్క ఉపదేశములో ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, గాడ్స్ ప్రిసెప్ట్స్, ది స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్ bring joy to the body of Christ. They are right. They give us a joy, peace, happiness to the body of Christ. దేవుని యొక్క ఉపదేశము ద్వారా మానవుడికి ఏం కలుగుతుంది? దేవుని యొక్క ఉపదేశములో ఏమున్నది? వాట్ ఈస్ ది ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్? వాట్ ఆర్ ది స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశములో జీవము ఉన్నది.
కీర్తన 119:93. Psalms 119 verse 93 help us to understand that there is life in His word, in His precepts, in His statutes. కీర్తన 119:93లో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. జీవము ఉన్నది. మానవుడికి జీవము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క ఆలోచన నుండి, దేవుని యొక్క ఉపదేశము నుండి, దేవుని యొక్క మాట నుండి మానవుడు జీవాన్ని పొందుకుంటాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను అని కీర్తనాకారుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మానవుడిని బ్రతికించేది, మానవుడికి జీవమును కలుగచేసేది ఏమిటి? నీ ఉపదేశము వలన అంటే తండ్రి అయిన యెహోవా వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? దేవుని ఉపదేశములో ఉన్నాయి, యెహోవా ఉపదేశములో ఉన్నాయి. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను అని కీర్తనాకారుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఐ లీవ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్, ఐ లీవ్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. ప్రైజ్ బీ టు జీసస్. సామెతల గ్రంథం 15:31లో కూడా మరొక సత్యాన్ని మనం చూస్తాం. సామెతలు 15:31. Psalms 15:31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. ఉపదేశములో ఉన్న సత్యము ఏమిటి అంటే జీవార్థమైన ఉపదేశము. ఉపదేశములో జీవము ఉన్నది. దేవుని ఆలోచనల్లో జీవము ఉన్నది. దేవుని మాటలో జీవము ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞలో జీవమున్నది. దేవుని యొక్క సన్నిధిలో జీవమున్నది. జీవార్థమైన ఉపదేశమును అంగీకరిస్తే మానవుడు జీవాన్ని పొందుకుంటాడు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి మానవుడు తెలుసుకోవలసినటువంటి సత్యం, ఈ లోకములో మనుషుల హృదయానికి ఆనందాన్ని కలుగజేసేది ఏమిటి అంటే ఈ లోకములో ఉన్న అన్నీ కూడా తాత్కాలికంగా మానవుడికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని మానవుడికి ఇవ్వలేవు. అందుకే మానవుడు దేవుని దగ్గరకు రావాలి. మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు అంటే మానవుడి యొక్క హృదయములో సంతోషము లేదు, మానవుడి యొక్క హృదయములో ఆనందము లేదు. ఈ లోకమంతా కూడా ఎలా ఉన్నది? దుష్టుని యొక్క ఆధీనములో ఉన్నది. మానవుడు దుష్ట కాలములో ఉన్నాడు. ఒక ప్రక్క యుద్ధాలు జరుగుతున్నాయి, మరొక ప్రక్క కష్టాలు ఉన్నాయి, మరొక ప్రక్క శోధనలు ఉన్నాయి, మరొక ప్రక్క సమస్యలు ఉన్నాయి. శరీరంలో బాధలు, మనసులో బాధలు, కుటుంబములో సమస్యలు, కలతలు, కుటుంబములో గొడవలు, అనుమానాలు, విభేదాలు, ద్వేషాలు, కలహము, క్రోధము, భేదములు, అసూయలు. ఈ లోకములో మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 1:4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లోకము ఎలాంటిది? ప్రస్తుతపు దుష్టకాలము. ఈ లోకములో ఏమున్నది? దుష్టకాలము. ప్రస్తుతం ఎలాంటి కాలములో మానవుడు నివసిస్తున్నాడు? దుష్టకాలములో మానవుడు నివసిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, అయితే ఇక్కడ మనం చూస్తున్నది దేవుని కృప, దేవుని ప్రేమ. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ద్వారా
మానవుడు విడిపించబడ్డాడు, విశ్వాసులు విడిపించబడ్డారు యేసు ప్రభు ద్వారా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నారు యేసయ్య. యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు. యేసు ప్రభులు వారు సిలువలో మరణించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మూడవ రోజున తిరిగి లేచిన సజీవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ జాతిని విడిపించారు. దుష్టకాలము నుండి, చీకటి నుండి, పాపము నుండి మానవుడిని విడిపించారు. మానవుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. మానవుడి హృదయములో నిత్యము ఆనందము ఉండాలి. మానవుడు దేవుని సన్నిధికి రావాలి. మానవుడు తండ్రిని ఆరాధన చేయాలి. మానవుడు తండ్రి అయిన యెహోవా చిత్తములో నివసించాలి. యేసయ్య సిలువలో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. నిత్యము తండ్రిని మహిమపరచాలి మానవుడు. ఇదే దేవుని కోరిక. దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నారు ఆలోచన చేయండి. మనుషులు ఏం కోరుకుంటారో మీకు తెలుసు. మానవుడి యొక్క కోరికలేమిటో తెలుసు. నీ కోరిక ఏమిటో నీకు తెలుసు. దేవుని కోరిక ఏమిటి? నీవు సంతోషముగా ఉండాలి, నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి, నీవు తండ్రిని ఆరాధన చేయాలి. ఇదే దేవుని కోరిక, ఇదే యేసయ్య కోరిక. అందుకే యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చింది ఎందుకు అంటే విమోచించటానికి, దుష్ట కాలము నుండి విమోచించటానికి, పాపము నుండి విమోచించటానికి, పాపులను విడిపించటానికి, చీకటి నుండి విడిపించటానికి, దుష్ట శక్తుల నుండి మానవుని విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. యేసయ్య ప్రేమ సిలువలో చూపించారు యేసయ్య. అందుకే గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు సెలవిస్తున్నటువంటి సత్యం, మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో, గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ నీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును, కాకయే పోవుదును అంటున్నాడు పౌలు గారు. ఎవరు ఎవరిని సంతోష పెడుతున్నారు ఆలోచన చేయండి. ఈ లోకములో మానవుడు ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నాడు? దేవుణ్ణి ఎవరు సంతోష పెడుతున్నారు? దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీవు దేవుని యొక్క ఉపదేశమును ఆలకించినప్పుడు. దేవుని యొక్క ఉపదేశములో దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉన్నాయి. దేవుని యొక్క ఉపదేశము నిర్దోషమైనది. కీర్తన 19:8 ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. దేవుని మాట నిర్దోషమైనది, దేవుని ఆలోచన నిర్దోషమైనది, దేవుని ఆజ్ఞ నిర్దోషమైనది, దేవుని ప్రణాళిక నీ ఎడల కపటము లేనిది, స్వార్థము లేనిది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది. దేవునికి నీవు కావాలి. ఈ లోకములో నిన్ను అనేక మంది తిరస్కరించినప్పటికీ యేసయ్యకు నువ్వు కావాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్యకు నువ్వంటే ఇష్టం. యేసయ్య నీ కొరకు, నా కొరకు సిలువలో తన సర్వాన్ని అప్పగించారు. కారణం, నిన్ను నన్ను యేసయ్య ప్రేమిస్తున్నారు. మానవ జాతిని యేసయ్య ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన ఉపదేశము, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. యెహోవా ఉపదేశము మానవుడికి సంతోషాన్ని కలుగజేస్తుంది. యెహోవా ఉపదేశములో జీవము ఉన్నది. యెహోవా ఉపదేశములో జీవము ఉన్నది. ఎవరు తిరస్కరిస్తున్నారు దేవుని మాటను, దేవుని ఉపదేశమును, దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను, దేవుని ఆజ్ఞను అని ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు ఒక సత్యాన్ని. ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 1:7, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
who is rejecting the word of God, who is rejecting the counsel of God, will of God, plan of God, the statutes of God. Proverbs chapter 1 verse 7. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. ఎవరు తిరస్కరిస్తున్నారు? Who is rejecting? People in this world, fools, the wicked, పాపులు, మూర్ఖులు, ఈ లోకములో అంధకారములో నివసిస్తున్న వారు ఏం చేస్తున్నారు? యెహోవా ఉపదేశమును తిరస్కరిస్తున్నారు. దేవుని ఆలోచనను, దేవుని ఉపదేశమును తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, అయితే దేవుని యొక్క ఉపదేశము ద్వారా మానవుడికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? దేవుని ఆలోచన ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని ఉద్దేశము ద్వారా, యెహోవా ఉపదేశము ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? మొట్టమొదటిగా జీవాన్ని పొందుకుంటాడు మానవుడు. దేవుని యొక్క ఆలోచన వింటే, దేవుని ఉపదేశమును అంగీకరిస్తే మానవుడికి కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే మానవుడు బతుకుతాడు, మానవుడిలో జీవము కలిగి ఉంటుంది. కీర్తన 119 50వ వచనం, Psalms 119 verse 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క ఉపదేశములో దేవుని ఆలోచన, దేవుని మాట దాగి ఉన్నాయి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఎవరిని? వినేవారిని, విశ్వసించేవారిని, అంగీకరించేవారిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? వారిలో జీవాన్ని కలుగజేస్తారు. వారి బాధలలో, విశ్వాసము కలిగి ఉన్న వారి బాధలలో వారికి నెమ్మది కలుగుతుంది. కష్టాలలో నెమ్మది, శోధనలలో నెమ్మది, సమస్యలలో నెమ్మది. దేవుని ఉపదేశము ద్వారా, దేవుని మాట ద్వారా, యేసయ్య మాట ద్వారా మానవుడు జీవాన్ని కలిగి జీవించగలుగుతాడు. కాబట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? కష్టములో, దుఃఖములో, శోధనలలో, సమస్యలలో, బాధలలో నీవు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య మాటలు వినటానికి యేసయ్య దగ్గరకు రావాలి. తండ్రి ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. యెహోవా ఉపదేశము ద్వారా మానవుడికి ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. యోహాను 3:36, John the Gospel chapter 3 verse 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని యొక్క ఆలోచన, నీవు జీవము కలిగి, నిత్య జీవము కలిగి, నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో ఉండాలి. యెహోవా ఉపదేశము మానవుడికి ఏం కలుగజేస్తుంది? జీవాన్ని కలుగజేస్తుంది, నిత్య జీవమును కలుగజేస్తుంది. రెండవదిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. Proverbs chapter 1 verse 33. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరి ఉపదేశము? ఈ లోకములో ఉన్న వారి ఉపదేశము కాదు. యేసయ్య మాట, యేసయ్య మాటే దేవుని యొక్క ఉపదేశము. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు ఒంటరివి కాదు, దిక్కులేని వాడివి కాదు, దిక్కులేని దానివి కాదు. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటారు, పరిశుద్ధాత్మ నీకు సహాయం దయచేస్తారు. అయితే నీవు చేయవలసిన పని ఏమిటి? నా ఉపదేశమును అంగీకరించువాడు, యేసయ్య మాటను నీవు అంగీకరించాలి. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య ఆలోచనను నీవు అంగీకరించాలి. యేసయ్య మాటను నీవు అంగీకరిస్తే సురక్షితముగా నివసిస్తావు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. భయాల నుండి విడిపించబడతాడు మానవుడు, శోధన నుండి విడిపించబడతాడు మానవుడు బతుకుతాడు.
మానవుడిలో జీవము ఉంటుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 7:2. ప్రొవర్బ్స్ చాప్టర్ 7 verse 2. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. నీ ఎడల నీవు బతకాలి. ఎవరి కొరకు బతకాలి? తండ్రిని మహిమపరచడానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి నీవు బతకాలి. నేను ఎవరి కొరకు బతకాలి అని కొందరు అనుకుంటారు. యేసయ్య రాజ్యము కొరకు, క్రీస్తుకు సాక్షిగా నీవు బతకాలి. నీవు బతకాలి అంటే ఏమి చేయాలి? నీ మనసులో ఉంచుకోవాలి దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ప్రొవర్బ్స్ చాప్టర్ 7 verse 2. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని ఎడల, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, దేవుని ఆలోచనను నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీవు బ్రతుకుతావు. నీవు బ్రతకాలి అనే యేసయ్య సిలువలో చనిపోయారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు. సమస్యలు ఉన్నప్పటికీ వాటిల్లో నుండి నీకు విడుదల కలుగుతుంది. కారణం యేసయ్య నిన్ను నడిపేస్తారు, నీకు సహాయం దయచేస్తారు. పరిశుద్ధాత్మ నీకు సహాయం దయచేస్తారు. సామెతల గ్రంథం 10:17. ప్రొవర్బ్స్ చాప్టర్ 10 verse 17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. నీవు అంగీకరిస్తే యేసయ్య మాటను, నీవు అంగీకరిస్తే యేసయ్య ఉపదేశమును, యేసయ్య మాటను, జీవ మార్గములో నీవు ఉన్నావు. గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. దేవుని యొక్క ఉపదేశమును నీవు అంగీకరిస్తే జీవ మార్గములోకి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. నీవు బ్రతుకుతావు. ప్రేమైనటువంటి సంఘమ, నీలో ఉన్న సమస్యకు పరిష్కారం కలుగుతుంది. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో నీ సమస్యకు పరిష్కారం ఉన్నది. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయనలో జీవము ఉన్నది, ఆయనలో సామర్థ్యము ఉన్నది. యేసు సర్వశక్తిమంతుడు. ఆ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ యేసయ్య మాటను, ఆ యేసయ్య ఆలోచనను నీవు నేను అంగీకరిస్తే, ఆయన ఉపదేశమును నీవు నేను అంగీకరిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు, జీవము కలుగుతుంది, సురక్షితముగా ఉంటాము, మనము బతుకుతాము, సమాధానము కలిగి భూలోకములో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verses 1 and 2. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. ఈ లోకములో నీవు ఏదైనా మరచిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను మరచిపోకూడదు. నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. మానవుడికి సమాధానము, మానవుడికి శాంతి, మానవుడికి సుఖము, మానవుడికి దీర్ఘాయుష్యు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? ఇవన్నీ కూడా యేసయ్య స్వాధీనములో ఉన్నాయి, యేసయ్య దగ్గర ఉన్నాయి. దీర్ఘాయుషు యేసయ్య స్వాధీనములో ఉన్నది. సుఖకరమైన జీవితము యేసయ్య ఆధీనములో ఉన్నది. మానవుడికి కావలసిన సమాధానము యేసయ్యలో ఉన్నది. అయితే మానవుడు ఏం చేయాలి? నా ఉపదేశమును మరువకుము నా కుమారుడా. లిజన్ టు మీ మై సన్. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. హృదయములో దేవుని మాటను నీవు దాచిపెట్టుకోవాలి. దేవుని మాటను అంగీకరించాలి. అప్పుడు సమాధానము, శాంతి, సుఖము, జీవము నీవు నేను కలిగి ఉంటాం. ప్రేమైనటువంటి సంఘమ, అందుకే
కీర్తనాకారుడు ఏమంటాడంటే, కీర్తనాకారుడు అడుగుతూ ఉంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు కీర్తనాకారుడు. ఏమని? నాతో నీవు మాట్లాడు, నీ ఉపదేశము, నీ ఆలోచన నాకు బయలుపరచు అని కీర్తనాకారుడు అనేక సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి అడిగాడు. దేవుని ఆలోచన, దేవుని చిత్తము తెలుసుకోవటానికి ప్రార్థన చేశాడు కీర్తనాకారుడు. కీర్తనాకారుడి ప్రార్థన తెలుసుకుందాం. కీర్తన 119:27, సామ్స్ 119:27. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నాకు బోధించు, నాకు తెలియచేయి. లెట్ మీ నో యువర్ వెల్, యువర్ ప్లాన్, యువర్ థాట్, యువర్ వర్డ్. ఈ సమస్యలో నీ ఆలోచన ఏమిటి తండ్రి, నాకు బయలుపరచు. 29వ వచనం, 119వ కీర్తన 29వ వచనం. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయుము. నీ ఆలోచన నాకు తెలియచేయి తండ్రి. నా మనస్సులో కపటమైన ఆలోచన, దుష్టుని యొక్క ఆలోచన తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఇది ఎలా సాధ్యము? కీర్తనాకారుడు ఆ విధంగా ప్రార్థన చేయటానికి గల కారణం ఏమిటి? కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. అందుకే ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు. నీ ఉపదేశమును నాకు బోధించుము అంటున్నాడు. నీ ఆశ్చర్య కార్యములో నేను ధ్యానం చేయగలుగుతాను. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. నీ ఆలోచన నాకు తెలియచేయి, నీ ఉపదేశాలు నాకు తెలియచేయి అంటున్నాడు కీర్తనాకారుడు ప్రార్థన ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు దేవుని యొక్క ఉపదేశము మానవుడు అంగీకరిస్తే మానవుడికి ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది, జీవము కలుగుతుంది. మానవుడు సురక్షితముగా ఉంటాడు, భయము లేకుండా మానవుడు జీవించగలుగుతాడు, నెమ్మది కలిగి జీవించగలుగుతాడు. సమస్యల్లో, దుష్ట కాలములో మానవుడు సంతోషాన్ని పొందుకోగలుగుతాడు. అందుకే యేసయ్య సిలువలో తను తాను అప్పగించుకున్నారు. సిలువలో సర్వమును, తన శరీరాన్ని, తన జీవితాన్ని సిలువలో యేసయ్య బలిగా అర్పించారు. ఎందుకు అంటే మానవుడు సుఖము, సంతోషము, సమాధానము, జీవము కలిగి తండ్రిని ఆరాధన చేయాలి. తండ్రి ఇంటికి మానవుడు రావాలి. అందుకే పాపులందరి కొరకు పరిశుద్ధుడైన యేసు మరణించారు. యేసయ్య పాపులను విమోచించటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు యేసు ప్రభుల వారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. నీవు నేను చేయవలసింది ఒక్కటే, ప్రతిరోజు ఆయన సన్నిధికి రావాలి. సామెతలు 8:34, ప్రొవర్బ్స్ చాప్టర్ 8:34. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరి ఆలోచన వినాలి? ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాట, యేసయ్య ఆలోచన, యేసయ్య ఉపదేశము నీవు నేను వినాలి. ఎప్పుడు? ప్రతిరోజు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నీవు ఆశీర్వదించబడతావు. నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కారణం, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య మాట నీ హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తుంది. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థనలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రార్థన. యేసు ప్రభువా, నీ ఆలోచన, నీ మాట, నీ ఉపదేశము, నీ ఆజ్ఞ అంగీకరించటానికి, విశ్వసించటానికి, సిలువలో నా కొరకు నీవు చేసిన బలియాగమును నేను అంగీకరిస్తున్నాను. యేసు ప్రభువా, సిలువలో నీవు నా కొరకు
ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ తోడు సహాయము నడిపింపు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మూర్ఖులు యెహోవా ఉపదేశమును తిరస్కరించుదురు అని నీవు సెలవిచ్చావు. నీ మాటలను, నీ ఆలోచనను తిరస్కరించకుండా అంగీకరించటానికి, విశ్వసించటానికి, విధేయత చూపించటానికి యేసు ప్రభువా నీవు సిలువలో అనుగ్రహించిన జీవమును, సమాధానమును, బహుమానమును, సంతోషమును, రక్షణను, ఆనందాన్ని పొందుకోవటానికి మా అందరికీ పరిశుద్ధాత్మ తోడు సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యెహోవా ఉపదేశము నిర్దోష్యమైనవి, అవి హృదయమును సంతోషపరచును అని నమ్ముచున్నాను. ఆనందమును, సమాధానమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో విడుదల చేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.